హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు? కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేసేయండి. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అనమాట. ఈరోజు నేను కొంచెం పిండి వంటలు చేస్తున్నాను. పిండి వంటలు అంటే ఏం కావాలి, ఎక్కువ ఏం కాదులే, కానీ ఏంటో వీడియో తీసేటప్పుడే గోగుతాను అబ్బా నేను తల ఇచ్చింగ్ వచ్చింది అనమాట. సో అయితే కొంచెం అది కారపూస చేద్దాము అనుకుంటున్నాను. బికాస్ నేను ఇండియా వస్తున్నాను అనమాట. ఇండియా వస్తే పప్పులు వండుకు వస్తున్నావా అనుకోకండి, పప్పులు ఏమి వండుకు రావట్లేదు. జస్ట్ ఈయనకి ఏదైనా తింటారు అన్న దాంతో కొంచెం బయట ఫుడ్ ఏది తినరు కాబట్టి కొంచెం ఈయన ఇష్టంగా తింటారు. ఇక్కడ ఏదన్నా వండి పెడితే అన్నీ. ఇంకా టైం 9 అయింది. ఇప్పుడు కొంచెం తొందరగా లేదు అంటే రాముకి నైట్ షిఫ్టే, ఈయనకి నైట్ షిఫ్టే కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. భూమి కూడా పుష్టిగా పడుకుంటుంది వీళ్ళిద్దరు. సో అందుకని వండేద్దామా వద్దా, రేపు చేద్దామా అని ఇంకా కన్ఫ్యూజ్ మైండ్లోనే ఉన్నాను. ఎందుకంటే మళ్ళీ భూమిని స్కూల్కి పంపించాలి, ఒక 1 అవర్కి అయ్యిద్దా లేదా అని ఆలోచిస్తూ ఉన్నాను. బట్ ఈరోజు పని అయిపోతే బెటర్ కదా. ఈరోజు ఫ్రైడే, నేను వెళ్ళాల్సింది వెనస్డే May 6th. ఇంకా టైం ఉందిలే, బట్ చూస్తున్నా కాకపోతే ఈ 4 days కొంచెం నాకు వర్క్ ఉంది. లెట్స్ సీ వాట్ ఐ డూ అంటే అర్థం కావట్లేదు, చేయాలి. నిద్ర అంటే నైట్ ఏమో నిద్ర రావట్లే ఈ మధ్య. ఇది బుక్ అయిన కాడ నుండి నైట్ ఏమో నిద్ర రావట్లే, పగలేమో నిద్ర పడతల్లా. డే టైం కూడా పడుకుంటలేదు. అయినా నేను డే టైం పడుకుని ఐ థింక్ లిటరలీ 2-3 months అయింది డే టైం పడుకుని కంప్లీట్గా. బట్ రాముకి సెలవు వస్తే మాత్రం గట్టిగా తినేస్తాం కదా ఫుడ్, చక్కగా నాన్ వెజ్ ఏదైనా తెచ్చుకొని తినేస్తాం కాబట్టి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతాను. అది కూడా ఒక 1/2 hour 1 hour పడుతుంది ఈ మధ్య నిద్ర. మా ఫ్యామిలీలో నేనే నిద్ర అంటే నాకే అనమాట. నాకంత ఎప్పుడు పడుకుంటే అప్పుడు నిద్ర పట్టేది. బిఫోర్ మ్యారేజ్ స్టోరీ, ఆఫ్టర్ మ్యారేజ్ నిద్ర ఏమైపోయింది. అదృష్టం ఉండాలి నిద్ర కూడా పట్టాలంటే. ఇంకా కొంచెం ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటున్నాను బికాస్ నేను వెళ్తున్నాను కాబట్టి. నేను ఎప్పుడు వస్తానో తెలీదు, ఒక 2-3 months పట్టిద్దు తెలీదు. ఇంకా ఈ పైన జరిగేళ్ళకి ఇంకా అసలు తెలియదు, రానో వస్తానో కూడా తెలియదు. మ్యాక్సిమం వస్తాలే. సో అందుకని కొంచెం మొత్తం క్లీన్ చేసేసి పక్క పెట్టేసి ఒక 3 months పట్టిద్ది. 2 months 3 months అలా వస్తాను. సో అందుకని ఇంకా భూమి స్కూల్లో కూడా చెప్పేసాము. మొత్తం క్లీనింగ్ అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసుకుని దీనికి ఇలా గాజు డబ్బాల్లో పెడుతున్నాను అనమాట. కనిపిస్తుందా? ఇలా గాజు దాంట్లో పెడితే కొంచెం ఆయన కనబడిద్ది అని. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంకా ఇలా రాసుకున్నా అనమాట. తెలుగులో ఎందుకు రాశానంటే ఈయన కొంచెం కన్ఫ్యూజ్ అవ్వదని. మనం ఇంగ్లీష్ రైటింగ్ అంటే కలిపి రైటింగ్ రాసేస్తాం కాబట్టి ఎక్కడ అర్థం కాదు అని ఇంకా నిన్న ఇవన్నీ రాసేసాను అనమాట చక్కగా. కొంచెం ఇలా రాసేసుకున్నాను. కనబడేవి ఏం రాయలేదు, ఇంకా కనపడనివి ఇంకా ఇలా రాసేసుకున్నాను అనమాట. కొంచెం తొందరగా ఈయనకి మొత్తం ఇలా కడిగేసి పక్కగా అయితే పెట్టేసాను. ఇంకా పిండి కలపడానికి వచ్చేసా. యాక్చువల్లీ ఏమైందంటే ఇంట్లో కొంచెం పిండి ఉంది, ఏమంటారు శనగపిండి. ఇంకా వాటితోనే ఇలా కారపూసలాగా దూసేద్దాం అనుకుంటే ఇంకా దివ్య ఏం చేసిందంటే ఇండియా నుండి తీసుకొచ్చుకుందంట శనగపిండి, మినప్పప్పు, శనగపప్పు, మినప్పప్పు, ఇంకా బియ్యం. ఈ 3 కలిపి బియ్యం మొత్తం పట్టించుకొచ్చిందంట పిండి. ఇంకా నేను తెచ్చాను కానీ వెయ్యలేదు, ఇంకా తీసేసుకో అని ఇంక ఇచ్చేసింది. మళ్ళీ నేను వచ్చేసేసరికైనా పాడైపోద్ది, ఇంకా తీసుకో అంటే ఇంక తెచ్చేసాను అనమాట. ఇండియా వెళ్ళేటప్పుడు ఇచ్చింది. దివ్య కూడా ఒక 1 week అయింది. అందరూ వెళ్ళిపోయారు, జ్యోతి వెళ్ళిపోయింది, దివ్య వెళ్ళిపోయింది ఇండియా. ఇంకా నేను వెళ్ళలేదన్నా ఇంకా నేను వెళ్తున్నాను అనమాట. ఇంకా చక్క పిండి అయితే కలిపేస్తున్నాయి. ఏమీ వేయలేదు, కొంచెం ఉప్పు, కారం, వాము పౌడర్ వేసాను. ఎందుకంటే కారపూస కదా గెత్తలు దిగదని మంచిగా మెత్తగా పట్టేసి వేసేసాను అనమాట. కొంచెం సోడా ఉప్పు వేసాను, అదే బేకింగ్ సోడా అంటారు కదా, ఇంకా అది వేసాను. అది అయిపోయినా పర్లేదేమోలేండి. కొంచెం ఆయిల్ కూడా ఏమంత పీల్చలేదు, బాగానే వచ్చింది. ఇంకా కారపూసని మొత్తం
చితిమేసి మిక్చర్ లాగా చేశాను అనమాట. కొంచెం ఈజీగా ఉంటుంది తినటానికని. ఇంకా ఏదేదో మాట్లాడేస్తున్నాను. ఇంకా పిండి అయితే కలిపేసుకున్నాను. లిటరల్లీ చాలా టైం పట్టిద్దేమో అనుకున్నా. చాలా ఈజీగా నాకు కారపూస చెక్కడాలు చాలా ఈజీగా అనిపిస్తుంది. అబ్బా చెక్కల కన్నా ఇదే బెటర్ ఏమో అనిపిస్తుంది, ఈజీగా అయిపోతుంది అని. చాలా గుల్లగా కూడా వచ్చినాయి. నేను మినపప్పు పట్టించి ఎప్పుడు చేయలేదు, బట్ చాలా బాగా వచ్చినాయి. ఇంకా ఎప్పుడైనా కూడా ఇలా చేయాలని. కాకపోతే ఏంటంటే మినపప్పుతో పిండి పట్టించి చేస్తే ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయిల్ స్మెల్ వచ్చిద్ది అనమాట. ఇంకా అందుకని నేను మినపప్పుతో పట్టించి చేయను. బట్ కానీ చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే. లిటరల్లీ వీళ్ళిద్దరు చాలా ఇష్టంగా తినేసారనమాట. నాకు కూడా బాగా నచ్చింది. ఇష్టంగా బాగానే తినేసాం. అంత చేసినా కూడా తొందరగానే అయిపోయింది. నేను వీడియో ఈరోజు మండే కదా, మండేకి కొంచెం ఎక్కువే అయిపోయింది అనమాట. ఇంకా పిండి కూడా చక్కగా కలిపేసుకున్నా. ఇక చూడండి, చక్కగా ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుంటే సరిపోద్ది. నా దగ్గర గిత్తలు ఉన్నాయి. ఆయిల్ అయితే కొంచెమే వేసాను. ఇంతవరకు కాగిన నూనె కొంచెం వాడేదాన్ని, ఇంక ఇప్పుడు వాడకూడదు అని కొంచెం జ్ఞానోదయం అయ్యింది అనమాట వీడియోలు చూసి. అందుకని కొంచెం ఆయిల్తోని ఇంకా ఇవన్నీ చేద్దాము అని ఇంకా ట్రై చేస్తున్నాను అనమాట. ఇంక ఇద్దరు బాబు కూతురు లెగిశారు. ఇంకా పప్పలు అయ్యే టయానికి ఇంకా వీళ్ళు లెగిశారనమాట. ఇంకా భూమికి దోశలు, ఇంకా మా ఇంట్లో ఇంకా దోశ తప్ప ఇంకా వేరే టిఫిన్ అనేది ఉండదు అనమాట. మిల్లెట్ దోశ. ఇంకా దోశలు కూడా వేసి ఇచ్చేసాను. ఇంకా మిక్చర్ అయితే కలిపేస్తున్నాను. కొంచెం కరివేపాకు, ఏమంటారు వెల్లుల్లిపాయి, పల్లీలు అవి కొంచెం వేపేసి ఇంకా దీంట్లో అయితే కలిపేసా. కొంచెం ఉప్పు, కారం, జీలకర్ర పొడి కూడా కలుపుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది. కంపేర్ టు ఇది చాట్ మసాలా కన్నా జీలకర్ర పొడి వాడండి, బాగుంటుంది. పూజ అయితే అయిపోయింది. భూమి పడుకుంది. పూజ అయితే అయిపోయింది. భూమి పడుకుంది అన్నమాట ఇప్పుడైతే ప్రజెంట్. సో నేనైతే పనంతా ఓకే అయిపోయిందిలే, కానీ పని ఎక్కడైంది నా బొన్న. ఈ బ్రెయిన్ అసలు పనిచేస్తలేదు. ఈరోజు మండే అంటే సండే, నాకు ఇంకా నిద్ర వస్తుంది. నైట్ ఏమో నిద్ర రావట్లా. ఫుల్ అసలు నిన్న సాటర్డే కదా, ఫుల్ వర్క్ చేశాను. మొత్తం డీప్ క్లీనింగ్ అని క్లీన్ చేసేస్తున్నాను. అసలు అయినా నైట్ నిద్ర రావట్లే. ఎందుకు మరి నాలాగా ఎవరైనా ఉన్నారా? ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే నాకు నిద్ర పట్టదు. ముందు అబ్బా వెళ్ళాలొచ్చి అనిపిస్తుంది అనమాట. అదే కంటిన్యూ అయితే పర్వాలేదు, బట్ అది కంటిన్యూ అవ్వకుండా ఇలా వెళ్ళాను అనుకోండి ఎలాగో అనిపిస్తుంది. నాకు చెప్పాను కదా ఎప్పుడు ఇదేంటో ముగ్గురం వెళ్తే బాగుంటుంది అని బాధ. నేను భూమి వెళ్తున్నాము అని అదే ఆలోచిస్తూ ఉన్నాను అనమాట. బట్ తప్పదు. ఏం చేయాలి? ఏం చేయడానికి లేదు, వెళ్ళాల్సిందే. సో నిన్న పప్పులు వండేసాను. అదే నిన్న ఫ్రైడే వండా. నిన్న సాటర్డే నేను అంతా క్లీన్ చేసేసుకున్నా ఇల్లు. ఎక్కడ కూడా మొన్న చూస్తే ఇప్పుడు క్లమ్జీగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కదా, బట్ ఇప్పుడు ఇక్కడ నీట్గా పెట్టేసారు చూడండి, చక్కగా అరేంజ్ చేసేసాను అనమాట. ఇంకోండి, ఇంకా ఇది వచ్చేసి దీని పేరు ఏంటారు, కస్తూరి మేతి అంటారు కదా, అది మెంతాకు. ఇదేమో డ్రమ్ స్టిక్ లీవ్స్ అనమాట. నేను అడిగాను డ్రమ్ స్టిక్ లీవ్స్ దొరికిద్దా అని అడిగితే తనన్నారు లేదండి. డ్రమ్ స్టిక్ లీవ్స్, డ్రై డ్రమ్ స్టిక్ లీవ్స్ ఉంటాయి కదా, మునగాకు ఎండబెట్టింది దొరకదని చెప్పారు. సర్లే అని ఇంకా నేనే మునగాకు తీసుకొచ్చేసి ఎండబెట్టేశాను. ఇది కూడా తాలింపుల్లో వేసుకోమని చెప్పా, ఈ 2 తాలింపుల్లో వేసుకోమని చెప్పా. ఇంకా మినపప్పు అవన్నీ కూడా ఇలా పెట్టేసా లైన్గా. కొంచెం ఎప్పుడన్నా గీ కావాలంటే ఇక్కడ ఖాళీ అయిపోయినాయి డబ్బాలు చాలా ఉన్నాయి. ఆ వెనక మొత్తం ఖాళీ, ఆ లాస్ట్ రో. ఇంకా అవి కూడా పక్కకు పెట్టేసాను అనమాట. ఇప్పుడు యూజ్ అయ్యాయి ఈయనకి అయ్యి వాడుకుంటారో అవి అయితే పక్కకు రెడీగా పెట్టా. ఇది వచ్చేసి దీన్ని ఏమంటారు, పేర్లే మర్చిపోతున్నాను, రాగి పౌడర్ అనమాట. ఇంకా రాగి పౌడర్ కూడా రెడీగా పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం ఇవి ఉన్నాయి, ఇవి నేను వెళ్ళేసరికి అవగొట్టేస్తానండి. నేను వెనస్డే వెళ్తాను.
మేబీ ట్యూస్డే కానీ ఎప్పుడైనా వండేస్తా, కొంచెం గీ ఎప్పుడన్నా వండుకోవడానికి అలా అన్నీ సెట్ చేసి వెళ్తే బెటర్ అని. ఈయన తొందరగా ఏవి కొనుక్కోరు అనమాట, అందుకని సరుకులన్నీ ఉండేటట్టు చూసుకుంటున్నాను. నేను సగం మాట్లాడదంటే కట్ అయిపోయింది. సో ఇంక అన్నీ సరుకులన్నీ ఫిల్ చేసి వెళ్తాను. అంటే అన్నీ ఏం కాదు, ఈయన వండుకుంటారు ఈజీగా ఏది అనేది. ఇంకా నేను అన్నీ రెడీ చేసుకుని వెళ్తాను అనమాట. ఇంకా ఆయిల్ కూడా పోసేసి పక్క పెట్టేసుకున్నాను. కల్లుప్పు బ్లెండ్ చేసేసా చక్కగా. కల్లుప్పుని కూడా సాల్ట్ లాగా బ్లెండ్ చేస్తా. తొందరగా మళ్ళీ కల్లుప్పు మనం అంటే ఓకే పులుసు దాంట్లో వేసుకుంటే కరిగిపోద్ది అన్న థాట్లో ఉంటాం కదా. సో కల్లుప్పు కూడా చక్కగా బ్లెండ్ చేసేసి పక్క పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు పని వచ్చేసి బ్యాగులు కింద తీసేసి దాంట్లో ఏమన్నా స్టఫ్ ఏమన్నా ఉన్నాయేమో చూడాలి, అవన్నీ తీసేయాలి. బ్యాగులో కొంచెం అన్నీ కూర్చోతాను, ఆ పైన బ్యాగులన్నీ తీసేసి కొంచెం తుడిచి తీయాలి. నా బ్యాగ్ అయితే ఏం తొడవను, పట్టుకెళ్ళిపోతాను కాబట్టి. బట్ ఈయన మళ్ళీ వచ్చేటప్పుడు ఈయన కూడా బ్యాగ్ తీసుకొస్తారు కాబట్టి కొంచెం నీట్గా ఆయన బ్యాగ్ కూడా తుడిచేసి పక్క పెట్టేస్తే ఈజీగా తీసేసుకుని వస్తారు కదా. సో ఇంకా అదొకటి చేయాలి. మెయిన్ దోశ బ్యాటన్ అనమాట. దోశ బ్యాటన్ చేయాలి. అది చాలా అంటే కొంచెం పనితో కూడుకున్న పని, కానీ మనం ఇలా ఊర్లో వెళ్ళినప్పుడు మెన్స్కి చాలా ఉపయోగపడిద్ది అనమాట. చాలా అంటే చాలా ఉపయోగపడిద్ది. అది ఎలాగో కూడా నేను చూపిస్తాను. మినపప్పు నేను బేసిక్ ఏమైపోయిందా ఇంగ్లీష్ నాకు అర్థం కావట్లేదు. నిజంగా చెప్తున్నా ఒకటి గుర్తుపెట్టుకోవాలి లైఫ్లో. ఒక ఏమంటారు, ఒక ఇనప ముక్కు ఉంటుంది కదా, అది పనికి ఏమి వాడకుండా అలా పక్కన పడేస్తే ఎలా రెస్ట్ పెట్టేస్తుంది. సేమ్ నేను అనమాట, సేమ్ అందులో నేనే ఎగ్జాంపుల్. అంటే మనం ఎంత చదువుకొని ఏం లాభం లేదు, అది పనికి రాకుండా అలా పక్క పడేసామనుకో అది వేస్ట్. అది వేస్ట్ అని అర్థమైంది. సో కొన్ని వర్డ్స్ కూడా మర్చిపోవటం. లిటరల్లీ భూమి అడిగే క్వశ్చన్స్కి దాని ఆన్సర్స్కి మొన్న అయితే పప్పు గుత్తిని ఏమంటారని అడిగింది. ఏం చెప్పాలి నేను, పప్పు గుత్తిని ఏమంటారు అని అడిగింది. ఏంట్రా బాబు నేను చదువుకోలేదా లేకపోతే నాకు చెప్పలేదా? నిజం చెప్పాలంటే మన స్కూల్స్లో బేసిక్గా నేను చదివింది 10th వరకు గవర్నమెంట్ స్కూల్. ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అన్నట్టు. ఏం కాదు, నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. సో ఇంటర్మీడియట్ కూడా నేను తెలుగు మీడియమే. తర్వాత డిగ్రీకి నేను ఇది వచ్చా అనమాట, ఇంగ్లీష్ మీడియం వచ్చా. డిగ్రీ పీజీ ఇంగ్లీష్ మీడియం వచ్చా. సో ఓకే, నేనేమి ఎప్పుడు అంత రిగ్రెట్ ఏం ఫీల్ అవ్వలేదులే. కానీ కొన్ని ఇప్పుడున్నంత నాలెడ్జ్ పిల్లలకి ఇప్పుడు తెలిసినంత మనకి తెలియదబ్బా. అంతే, ఇంకా తప్పదు. అప్పుడు ఆ ఏజ్లో తెలియదు, ఇప్పుడు తెలియదు కాదులే. కానీ ఏంటో మర్చిపోయాను నేను. కమింగ్ టు ఒక టాపిక్ కాకపోతే ఏంటంటే ఏది వస్తువు వాడకుండా ఉంటే కూడా అలా రెస్ట్ పెట్టేస్తుంది కదా, అలాగే చదువు కూడా అనిపిస్తుంది నాకు. ఇప్పుడు మనం ఎంత చదువుకున్న వాళ్ళైనా అది రివిజన్ లేకపోతే అది ప్రాక్టీస్ లేకపోతే అది ఇక తుప్పబట్టినట్టే అనమాట. నిన్న ఒక అమ్మాయి మాట్లాడింది పిలిపిలెన్స్ పార్కులో. లిటరలీ ఒక 1 అవర్ మాట్లాడింది. నాకు అనిపించింది అనమాట, అవి బాబాయ్ రోజు కొంచెం తింటూ మాట్లాడితే మన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది కొంచెం పెరుగుతాయి కదా. అంటే నా స్వార్థంతో తెలుగు వాళ్ళతో కాకుండా కొంచెం ఇలాంటి వాళ్ళతో కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ చేయాలి, కొంచెం మనకి స్కిల్స్ పెరుగుతాయి అనిపించింది. అమ్మాయి చాలా భూమిను ఆ బొంగాడు ఆఫ్రికా వాళ్ళతో ఫిలిపియన్స్తో వీళ్ళతోనే ఫ్రెండ్షిప్ చేసింది. ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు స్కూల్లో దీని స్కూల్లో ఒక ఫిలిపియన్స్ ఒక ఆఫ్రికన్ అబ్బాయిలే, మళ్ళీ అమ్మాయిలు కాదు, మళ్ళీ అది జాయిన్ అయ్యారనమాట. సో ఇంకా వాళ్ళు పార్క్ కూడా వస్తున్నారనమాట. నిన్న వాళ్ళతో ఫుల్గా ఆడేసింది. ఇంకా వాళ్ళ మదర్స్ కూడా వచ్చి కూర్చున్నాం అనమాట అందరం కలిసి. జ్యోతి దివ్య ఇండియా వెళ్ళిపోయారు, వాళ్ళు ఇండియా వెళ్ళారు. ఇంకా అందుకని ఎవరు లేరని సర్లే మామూలుగా ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారని కూర్చున్నాను అనమాట. కూర్చుంటే నేనే వాగుడికాయ అనుకుంటే నాకంటే వాగుడికాయ మాట్లాడుతూనే ఉంది అనమాట. సో అంటే వాళ్ళ కంట్రీ గురించి చెప్తుంది అనమాట. ఇలాంటప్పుడే వీడియో తీద్దాం అనుకుంటా, కాకపోతే నాకున్న సిగ్గు బిర్యానీకి నేను వీడియో కూడా రాము అదే అంటున్నారు, ప్రతీదీ క్యాప్చర్ చెయ్యి, ప్రతీదీ వీడియో తీయి, ఆ ఫీల్ వేరు అంటే మనకేమో తీయాలి, ట్రై చేస్తా. ఎవరైనా ఇంటికి వెళ్ళినా వీడియో తీద్దామంటే ఏమనుకుంటారు, ఇది పెద్ద ఫోన్లు పట్టుకుంటుందా అనుకుంటారని అదొక ఇదనమాట. ఎక్కడి నుండి ఎక్కడి వరకు వచ్చే టాపిక్. సర్లే ఇలా మాట్లాడుతూ ఉంటాను, వచ్చేసేయండి.
ఇదిగో ఈ గ్లాస్తో మినప్పప్పు తీసుకున్నాను అనమాట. ఈ గ్లాస్తో ఒక 3 గ్లాసెస్ మినప్పప్పు తీసుకున్నా. సేమ్ 1:2 రేషియో లాగా వేయాలన్నమాట. ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు మనం సేమ్ దోశకి వేసుకుంటాం కదా, ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు బియ్యము. సేమ్ ప్రాసెస్లో సేమ్ ఒక గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు జొన్నలు. ఇవి తెల్ల జొన్నలు. వీటిలో పచ్చ జొన్నలు కూడా ఉంటాయంట. అవి ఇంకొంచెం చలవ చేస్తాయి అంట పిల్లలు కూడా. బట్ నేను ఇక్కడ అడిగి చూశాను, ఇక్కడ లేవన్నారు. మేబీ ఇండియా నుండి వచ్చేటప్పుడు నేను ట్రై చేయాలి. మా ఫ్రెండ్ చెప్పింది పచ్చ జొన్నలు కూడా ఇంకొంచెం హెల్తీ అని, కానీ ఇవే పచ్చగా ఉంటాయంట. నెక్స్ట్ టైం ట్రై చేయాలి. సో ఒక గ్లాసు మినపప్పుకి 2 గ్లాసులు జొన్నలు తీసుకోవాలి. నేను ఇవి 3 గ్లాసెస్ అనమాట. సో 3 గ్లాసెస్కి ఇవి ఎంత తీసుకున్నానంటే 5 గ్లాసెస్ తీసుకున్నా. 5 గ్లాసెసే తీసుకున్నా. ఇదేంటంటే ఇది బాగా క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. అంటే వేసిన వెంటనే తినేయాలి, లేకపోతే ఇదేమంటారు గట్టిగా అయిపోద్ది అనమాట. అందుకని ఏం చేస్తానంటే ఇది ఉంది కదా, సగ్గుబియ్యం యాడ్ చేస్తాను. సగ్గుబియ్యం యాడ్ చేసి పేసేస్తాను అనమాట. ఇంకా ఈ గ్లాస్తో పోసాను. ఈ గ్లాస్తో సగ్గుబియ్యం పోసేసాను. ఇది పోద్దామంటే ఇది మొత్తం వాటర్గా ఉంది, అందుకే పోయలేదు. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకున్నా. అర్థమైందే అనుకుంటున్నాను. ఇవి 3 గ్లాసెస్ మినపప్పు. 3 గ్లాసెస్కి 6 గ్లాసెస్ పోయాలి కదా, నేను 6 పోయకుండా 5 గ్లాసెస్ జొన్నలు పోసాను. 5 గ్లాసెస్ జొన్నలకి 1 గ్లాసు సగ్గుబియ్యం పోసాను అనమాట. మీరు మామూలుగా చేసుకున్నప్పుడైనా ఒక గుప్పుడు వేసుకుంటే సరిపోద్ది. కొంచెం మెత్తగా వస్తున్నాయి, చక్కగా మెత్తగా బాగుంటున్నాయి అనమాట. ఇంకా నేను బియ్యం అనేది యాడ్ చేయను. ఇది అయితే ముందు వాష్ చేసేసి ఎండకి ఆరబెట్టేస్తాను. ఆరబెట్టేసి అప్పుడు పౌడర్ చేస్తాను అనమాట. నానబెడతలేదు, ఎందుకంటే నానబెడితే నాకు ఇదంతా స్టోర్ అవ్వాలి కదా, ఈయనకి ఇన్స్టెంట్గా కలుపుకొని చేసుకోవడానికి. ఇంకా పిండి ఏం చేసుకోవాలంటే చక్కగా కొంచెం ఉప్పు వేసేసుకుని నైట్ కొంచెం వాటర్ పోసేసుకుని అలా బయట పెట్టేసామనుకో ఫెర్మెంట్ అయిపోద్ది. చక్కగా మార్నింగ్కి చక్కగా వేసుకోవచ్చు అనమాట. దోశ పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఈ 2 అయితే వాష్ చేసి నేనైతే క్లాత్లో ఆరబెడతాను. ఇదైతే డైరెక్ట్గా ఇంకా పౌడర్ కొట్టేస్తాను అనమాట. పౌడర్ చేసేస్తాను. ఇదేమి నానబెట్టి మళ్ళీ అంటే పోయిద్ది కాబట్టి పౌడర్కి అయితే నానబెట్టొద్దు. మామూలుగా మనం నానబెట్టుకుని దోశలు వేసుకుంటాం కదా, అప్పుడైతే ఇది నానబెట్టేసుకుని మిక్సీలో బ్లెండ్ చేసేసుకోవడం బెటర్ అనమాట. సో ఇంకా రెడీ అయిపోయింది. ఓకేనా, లెట్స్ గో. ఇంకా నేనైతే వాష్ చేసేస్తాను. లిటరలీ ఒక రోజే పని పట్టేస్తుంది. ఇది మినపప్పు కడగడానికి ఇది ఎండపెట్టి అబ్బా ఎంత టైం పట్టిద్దో. మామూలుగా మనం మిల్లికి ఆటికి ఇచ్చేస్తే బెటరేనండి, బట్ ఇవ్వకపోతే మిక్సీలో అయితే అవ్వదు. నేను చాలా చాలా ఇబ్బంది పడిపోయాను అనమాట మిక్సీలో. అంటే ఇంత ఎక్కువ క్వాంటిటీలో, తక్కువ క్వాంటిటీలో అయితే ఓకేలే, కానీ చాలా ఎక్కువ క్వాంటిటీ వేసా కదా. నేను లిటరలీ కేజీ అలా వేసాను. 2 kgs అలా వచ్చింది. ఎందుకంటే ఈయనకి ఒక 2-3 months అయినా వచ్చేస్తుంది అన్న థాట్లో. నిలవ కూడా చక్కగా ఉంటుంది. నేనైతే పెద్ద బాక్స్లో పెట్టి కొంచెమేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. ఒక చిన్న డబ్బాలో పోసి మళ్ళీ బయట పెడతాను అనమాట. లిటరలీ మనం బయట పెట్టిన 1 month అయినా ఉంటుంది అనమాట. ఏం కంగారు పడక్కర్లేదు, చక్కగా ఉంటుంది. దాల్చిన చెక్క అంటాం కదా, ఆ దాల్చిన చెక్క వేసుకుంటే పురుగు కూడా పట్టదు అనమాట. మన బిర్యానీలో వేస్తాం కదా దాల్చిన చెక్క వేస్తే పురుగు కూడా పట్టదు. ఒక చిన్న టిప్ లాగా. ఇంకా చక్కగా ఆరబెట్టేశాను ఎండకి. కొంచెం ఒక బాల్కనీలో ఎండ కూడా ఉంటుంది కాబట్టి అలా కడిగేసి ఇలా చక్కగా ఆరబెట్టేస్తే సరిపోద్ది అనమాట. చూడండి చక్కగా నాకు తెలిసి మధ్యాహ్నానికి అలా ఎండిపోయింది. మాకు కూడా కొంచెం ఎండలు కాస్తున్నాయి కాబట్టి ఎండలు బాగానే వేస్తున్నాయి. ఇంకా మన ఎండలకైతే 1 గంట చాలు అనమాట. లిటరల్లీ ఇండియాలో ఎండలు బాగా వేస్తున్నాయి అంటే నాకు ఇప్పుడే భయం వేస్తుంది. అమ్మో, అంటే నాకు అలవాటేలే కానీ బుంగడికి అలవాటు లేదు కాబట్టి భయం అనమాట. ఇంకా ఎండ కూడా పొద్దున్నే అని ఇంకా లేచి పొద్దున్నే మాకు 8 ఆ టైంకి వస్తుంది. అందుకని ఇంకా ముందే లేచి ఇంకా ఇవి అయితే పెట్టేశాను. ఒకసారి అయితే మిక్సీ పట్టేశాను అనమాట. అన్నిసార్లు మిక్సీ తిరగాలన్నా తిరగదు కాబట్టి ఒకసారి అయితే ఇలా పట్టేశాను. దాంట్లోనే కొంచెం మెంతులు కూడా వేసుకోవాలన్నమాట. మనకి మెంతులు కూడా వేసుకుంటే కూడా మెత్తగా వస్తాయి కదా. ఇంకా మెంతులతో ఇవన్నీ కలిపి మళ్ళీ 2వ రౌండ్ మొదలు పెట్టా. ఇంకా స్నాక్స్ అయితే ఇవే ఇంకా రెడీ పెట్టేస్తున్నాను అనమాట పక్కకి.
ఇంకా ఇది వచ్చేసి ఏమంటారు కాకరకాయ మునగాకు కారం అనమాట. ఇంకా లడ్డూలు చేశాను కదా డేట్స్తో చేసి సున్నుండలు చేసా కదా అవి ఇవి దీని పేరు ఏంటబ్బా శనగలు అవన్నీ చక్కగా చేశాయి. ఇవేమో నేను పక్కకు పెట్టుకున్నా పిస్తా ఎందుకంటే భూమికి ఫ్లైట్లో తినడానికి ఉంటుందని. ఇంకా కారపూస ఇదే అనమాట. అంత చేయగా ఇంత మిగిలిందనమాట. ఇంత కొంచెం మిగిలింది, కొంచెం నేను పట్టుకెళ్తాను ఈ జర్నీలో తినడానికి. నేను చేసా కాబట్టి మా నాన్నకి కొంచెం టేస్ట్ చూపించాలి, నేను కొంచెం ఒక డబ్బాలో పోసుకుని పట్టుకెళ్తా. మా నాన్న ఎలా చేసినా బాగుంది అంటాడు అనమాట. అందుకని అదో ప్రేమ కదా, కొంచెం ఇంటికైతే పట్టుకెళ్తాను. ఇంకా పిండి అయితే ఎంత లిటరల్లీ 8కి మొదలు పెట్టాను. టైం చూడండి, మా టైం చూడండి 10:15 అయింది. మార్నింగ్ 8కి బ్లెండ్ చేసి దాన్ని మొత్తం జల్లెడతో జల్లిస్తే కానీ ఇలా వచ్చిందనమాట. నాకే ఏడుపు వచ్చేసింది అనవసరంగా. అయ్యో ఈ మిల్లుకి ఇచ్చేసినా పోయాయి అనిపించింది. దగ్గరలో మాకు ఉందండి, కాకపోతే చాలా కాస్ట్ ఎక్కువ తీసుకుంటున్నారు అని. కష్టపడేది మనం ఒంటికి పని చెప్తే తప్పులేదు, ఆ రూపాయి దేనికన్నా ఉపయోగపడిద్దని ఇంకా ఇలా కూర్చొని 2 గంటలు కష్టపడితే ఇంత ఇలా అయ్యిందనమాట పిండి. చక్కగా ఏమైందంటే ముందు రోజే నేను దీన్ని ఏమంటారు సగ్గుబియ్యం కూడా మిక్సీ పట్టేసాను అనమాట. అందుకని ఇంకా సగ్గుబియ్యం పౌడర్ కలవడానికి ఇంకా మొత్తం కిందకి పైకి తిప్పేస్తున్నాను అనమాట. మొత్తం మిక్స్ అయ్యేలాగా చూస్తున్నాను. సగ్గుబియ్యం పౌడర్ దేనికంటే మెత్తగా వస్తాయి మనకి బయట కొనేటి, అందుకే సగ్గుబియ్యం పౌడర్ వేయమట్టే మెత్తగా చక్కగా స్పాంజీ లాగా ఉంటాయి అనమాట దోశలు అయితే. ఇంకా ఈ బాక్స్ పెద్ద దాంట్లో తీస్తున్నాను కాబట్టి ఈ బాక్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి. ఇంకా చిన్న దాంట్లో ఇంకొక దాంట్లో తీస్తాను, అదైతే ఇన్స్టెంట్గా రోజు వేసుకుంటానికి. తర్వాత ఇంకా ఆ డబ్బా కూడా అయిపోయినాక ఇంక ఈ బాక్స్ తీసుకోమంటాను. కొంచెం అబ్బాయిలకి అయితే బాగా ఉపయోగపడిద్దని నా ఒపీనియన్. నిజంగా 1 మంత్ అయినా ఉంటుంది. మస్ట్ ట్రై అంతే. ఇది పెద్ద ప్రమోషన్ లాగా చెప్తున్నా నేనైతే. శాఖరి కూడా ఉంటుంది, అలాగే పని కూడా ఎక్కువే ఉంటుంది అనమాట. చాలా అంటే చాలా పని. నిజంగా చిచ్చి ఎందుకు పోసానురా దేవుడా అనిపించింది. అసలు 7:45 అలా ఈ నెలంగానే కూర్చున్నా దీని దగ్గరే. ఇంక భూమికి ఒక దోశ వేసి ఇచ్చేసి దానికి ఇచ్చేసాను అంతే. ఇంక కూర్చున్నా ఇంక ఇలా చేస్తానే ఉన్నా అనమాట. మనకి మిల్లులు అలాంటివి ఉంటాయి కాబట్టి పెద్ద బాధ లేదులే, కానీ మిల్లు ఉండాలబ్బా అంతే. ఇంకా చక్కగా అయితే కలిపేసుకుని పిండి మొత్తం రెడీ చేసేసుకుని పక్కకైతే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా అన్ని పనులు అయితే అయిపోయినాయి. ఇంకా రేపొద్దున బ్యాగ్ ప్యాక్ చేసుకోవాలి. ఈరోజు వచ్చేసి మండే కదా, మండే ఏం పెద్ద వర్క్లు ఏం లేవు. కొంచెం పల్లీలు రోస్ట్ చేసి పక్క పెట్టేయాలి చట్నీకి, ఇన్స్టెంట్గా చట్నీ చేసుకుంటానికి అంతే. బట్ ఏంటి ఇవన్నీ చేసుకుంటారు కదా, ఎందుకు చేస్తున్నావు ఇవి అనుకోకండి. బట్ మా హస్బెండ్ ఏంటంటే చేసుకుంటారు వచ్చిద్ది, కాకపోతే చేసి వస్తారు కదా, మనకి వీలైతే మనం చేసేసి పక్క పెట్టేస్తే పని అయిపోద్ది కదా అని ఈయన బిఫోర్ మ్యారేజే వండుకున్నారు చక్కగా. కానీ నాకు ఎందుకో భయం అన్నమాట, చక్కగా వండుకుని కన్వీనియంట్ వచ్చి మళ్ళీ ఎక్కడ అలసిపోయి వండుకోరా అన్న భయం అన్నమాట. అందుకని ఇంక ఇక్కడే పనిలో పని అని ఇంకా ఆ రోజు కారప్పొడి చేశాక అది అయిపోయింది అనమాట. మళ్ళీ పప్పల రోజే మొదలెట్టా అనమాట. ఇలా అయిపోయిందాన్ని మళ్ళీ దాన్ని మిక్సీలో పట్టేస్తున్నాయి. ఇవి చూసారా ఎన్నైనా డబ్బాలు గిన్నెలు ఇవన్నీ వాష్ చేసి పక్క పెట్టుకుంటున్నా. రాగానే కూడా వాష్ చేసుకోవాలి, అయినా మనకి పని తీవ్రం పట్టుకుంది అంతే అనమాట. చక్కగా నీట్గా వాష్ చేసేసి పక్కకైతే పెట్టేస్తున్నాను. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా దోశ బ్యాటర్ ఎలా అని. ఇంకేమైనా డౌట్ వస్తే నాకు డిఎం చేయండి, కంపల్సరీ నేను మెసేజ్ చేస్తాను. అర్థమైంది అనుకుంటున్నా. ఇదైతే కొంచెం ఈజీ ప్రాసెస్. దోశ ఎలా వేసేది ఏంటైతే నెక్స్ట్ వీడియోలో అయితే నేను అప్లోడ్ చేస్తాను. సేమ్ అదే పిండిని చక్కగా నైట్ దోశలు అనుకోండి, మార్నింగ్ కొంచెం వాటర్ పోసేసి ఉప్పేసేసి మూత పెట్టేస్తే ఈవినింగ్ చక్కగా ఫర్మెంట్ అయిపోద్ది, చక్కగా పొంగిద్ది కదా. సో చక్కగా దోశలు అయితే వచ్చేస్తాయి అనమాట. ఇన్స్టెంట్గా కూడా వేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఇది ఈజీ చాలా, అంటే చెయ్యడం కష్టం. లిటరల్లీ నాకు మిక్సీ కాబట్టి చాలా టైం పట్టేసింది, చాలా టైం పట్టేసింది. నిజం చెప్పాలంటే ఒక మిక్సీ గిద్దె కూడా పోయిందనమాట. దేనికి ఇది సగ్గుబియ్యానికి మెయిన్. సో మిక్సీతో కాకుండా మనకంటే మిల్లులు అలాంటి అవైలబుల్ ఉంటాయి కాబట్టి సో చక్కగా కడిగే సారు పోసేసుకుని మిల్లుకి ఇచ్చేసామనుకోండి. మెయిన్ జాబ్ చేసే వాళ్ళకైతే ఇది నేనైతే చాలా యూస్ఫుల్. ఇది మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే చాలా ఇదేమీ
ప్రిజర్వేటివ్ ఏం కాదు కదా. సో ఏమంటారు, మన గోధుమ పిండి ఎలాగో పట్టించుకుంటామో అలా పట్టించేసుకుంటే సరిపోద్ది అనమాట. ఈసారి నేను ఇండియా నుండి ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అదే పని చేయాలి. అదే ఏమంటారు, పప్పు ఇవన్నీ కలిపి వేసేస్తే బెటర్ కదా. నేను ఇండియా నుండి వచ్చేటప్పుడు ఈ పని చేయాలన్నమాట. సో నెక్స్ట్ వ్లాగ్ కూడా నా బతుకు చేయడం నెక్స్ట్ వ్లాగ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎందుకంటే నేను ఇండియా వస్తున్నాను కాబట్టి ఇక్కడ నుండి ఇండియా వీడియో కూడా వ్లాగ్ పెడతాను అనమాట. భూమి ఎలా హ్యాండిల్ చేస్తాను ఏంటని కూడా. నేను మ్యాక్సిమం నేను ఒక్కదాన్నే వచ్చా. ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు నేను ఒక్కదాన్ని అసలు వెళ్ళా ఇదే ఫస్ట్ టైము. ఇక్కడ నుండి దుబాయ్ నుండి వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ టైము. బట్ అక్కడ నుండి వచ్చేటప్పుడు 4-5 సార్లు నేనే వచ్చేసాలే. కానీ అక్కడ నుండి వచ్చేటప్పుడు ముగ్గురం కలిసి ఒక్కసారి వచ్చాము అంతే. మిగతా సార్లు అన్నీ ఒకదాన్నే వచ్చేసాము. సో అదేం ప్రాబ్లం లేదు, చూడాలి. బట్ ఈసారి ఏంటంటే దుబాయ్ నేను 2-3 సార్లు దిగడం వచ్చాను. కానీ ఇప్పుడు ఎక్కడం చూడాలబ్బా ఎలా ఉంటుందో. మహాసముద్రంలో మరి నేను ఎలా వెళ్తానో చూడాలి. ముందు భూమి హ్యాండిల్ ఏముందిలే, వెళ్ళిపోతాము పర్వాలేదు. కానీ భూమి డోరే ఒకసారి సౌండ్ వస్తుంది. సో హ్యాండిల్ చేయడం ఓకేలే. బట్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి. చాలామంది అలా చూసి ఇలా వెళ్ళిపోతున్నారు అనమాట. చిన్న లైక్ కూడా చేసేసేయండి, చిన్న సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. మళ్ళీ ఈ ఇంట్లో నేను ఎప్పుడు తీస్తానా అనిపిస్తుంది. దేవుడి దయ వల్ల ప్లీజ్ ఈ పైన జరిగి అన్నీ ఆగిపోయి చక్కగా ప్రశాంతంగా అన్నీ చక్కగా రొటీన్ లైఫ్ సెట్ అయిపోవాలని కోరుకుంటున్నాను. మళ్ళీ దేవుడి దయ వల్ల ముగ్గురం కలిసి చక్కగా హెల్తీగా వచ్చేసేయాలన్నమాట. మళ్ళీ మా ఇంటికి ఇక్కడికి వచ్చేసి చక్కగా మళ్ళీ డైలీ రొటీన్ లాగా వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. నేను వెళ్ళేటప్పుడు కూడా అదే కోరుకుంటున్నా. ఇప్పటి నుండే పైన జరిగే తొందరగా అయిపోవాలి దేవుడా, చక్కగా మళ్ళీ దుబాయ్ నార్మల్కి వచ్చేసేయాలి చాలు. అదొక్కటి దేవుడా మీరు కూడా బ్లెస్ చేయండి, ప్రేయర్ చేయండి. బ్లెస్ కాదు, ప్రేయర్ చేయండి. కొంచెం ఆ దేవుడు కర్ణించి ఎవరి మాట పుణ్యానన్నా బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తే చక్కగా మేము కూడా చక్కగా వచ్చేసి హ్యాపీగా మళ్ళీ లైఫ్ని ఇంకా చిన్న బాధలు అనేది కామన్లే, ఇంకా అలా అయిపోతుంది అనమాట. వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేట్ అండి, గట్టిగా గనిసమల్ని కొట్టుబడే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శన్. స్టే హెల్దీ అండ్ స్టే పాజిటివ్ అండ్ కీప్ స్మైలింగ్. బాయ్, సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి, ఓకేనా? మన నెక్స్ట్ వీడియో చూడాలంటే మీరు గట్టిగా గనిసమల్ని కొట్టుబడేయండి.